దేశం ప్రమాదంలో ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. మోదీ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఓట్ల కోసం మతాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ 10 ఏళ్లలో దేశం 200 లక్షల కోట్ల అప్పుల్లోకి వెళ్లిపోయిందని చెప్పారు. 2047 వరకు మోదీ ప్రధానిగా ఉంటే దేశం సర్వనాశమవక తప్పదని రామకృష్ణ వివరించారు. ఇవాళ మన భారతదేశ ప్రధానమంత్రి గారు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, ఆయన ఇస్తున్న ప్రకటనలు, అదేవిధంగా బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే ఇవాళ మన భారతదేశము పెద్ద ప్రమాదంలో పడతా ఉందని అనిపిస్తూ ఉంది. మన మంగళసూత్రాలు వాళ్ళు తెంచుకొని అవి కూడా ముస్లింలకు ఇస్తారని చెప్పే స్థాయికి ఒక ప్రధానమంత్రి దిగజారితే ఇలాంటి ప్రధానమంత్రి ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతాడు, 2047 వరకు ఆయనే ఉంటాడంటే ఇంకా ఈ దేశం ఉంటుంది అని నేను అడుగుతా ఉన్నాను. నువ్వు ఇవాళ ముస్లింలకు వ్యతిరేకంగా, క్రైస్తవులకు వ్యతిరేకంగా అవుట్ రైట్గా మాట్లాడుతూ ఉన్నావు. మణిపూర్లో చర్చిలను కూడా దాదాపు 300 చర్చిలు విధ్వంసం చేశారు. 100 మందికి పైగా వారు చంపేశారు. అనేక మంది వందల సంఖ్యలో మహిళలను మానభంగం చేశారు. కనీసం ప్రధానమంత్రి ఆ ప్రాంతాన్ని విజిట్ చేయలే, ఒక ఖండన కూడా ఇవ్వలే. కాబట్టి ఏమంటే ఇలాంటి ప్రధానమంత్రి ఈ దేశానికి అనర్థము. కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తా ఉన్నా, రాజకీయాలు, రాజకీయ పార్టీలు అన్నీ కూడా పనిచేసేది దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం. కాబట్టి ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు కూడా ఆలోచించాలి. ఇలాంటి ప్రధానమంత్రి మళ్ళీ ఈ దేశానికి 3వసారి వస్తే మాత్రం ఈ దేశం ఐక్యంగా ఉండదు, దేశం చేరిపోయే ప్రమాదం ఉంది. దురదృష్టవశాత్తు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీల నాయకులు, అది చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మీరు కూడా ఆలోచించండి. కాబట్టి ఏమంటే ఈ దేశంలో ఇవాళ లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవాలి, నరేంద్ర మోడీ గద్దె దిగాలి. అది జరగకపోతే మాత్రం దేశమంతా కూడా ప్రమాదంలో ఉంది.